రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ టెస్ట్ టీం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని చూసి బీసీసీఐ విరాట్ కోహ్లీని టెస్ట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోమని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీంలో ప్లేస్ గురించి గానీ, కెప్టెన్సీలో తను తీసుకునే నిర్ణయాల గురించి గానీ తాము ఎలాంటి జోక్యం చేసుకోమని టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మరలా టీంలోకి వచ్చి కెప్టెన్సీని చేపట్టాలని చెప్పి బీసీసీఐ విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసిందని చెప్పి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి మరలా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. బెన్ స్టోక్స్ కావచ్చు, క్వింటన్ డీకాక్ కావచ్చు, డేవిడ్ వార్నర్ కావచ్చు, ముత్తై మురళీధరన్ కావచ్చు, ఇలా చాలా మంది రిటైర్మెంట్ ప్రకటించి మరలా బోర్డు రిక్వెస్ట్ మేరకు మరలా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి తిరిగి వచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. కాకపోతే విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం లేదంటే తన డెసిషన్ మార్చుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదు, జరగదు కూడా. విరాట్ కోహ్లీ ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే అది 100% షూర్. నిర్ణయాలు వెనక్కి తీసుకోవడాలు, నిర్ణయాన్ని మార్చుకోవడాలు మాత్రం ఉండకపోవచ్చు కూడా. ప్రతి ఇండియన్ ఫ్యాను, ప్రతి విరాట్ కోహ్లీ ఫ్యాన్ కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటే బాగున్ను అని అనుకుంటాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ గనక రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని టెస్ట్ టీంలోకి వచ్చి కెప్టెన్సీ గాని తీసుకుంటే ఇప్పుడు ఇండియాను చూసి తోకజాడిస్తున్న ప్రతి టీం కూడా ఉనికిపోయే రోజులు వస్తాయి. ఇప్పుడు ఇండియన్ టెస్ట్ టీంను చూసి తోకజాడిస్తున్న ప్రతి టీం కూడా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుంటాయి. వెన్నులో వణుకు పుడుతుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి అంత పవర్ ఉంది. విరాట్ కోహ్లీని బీసీసీఐ 2029 టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు టీంలో ఉండాలని కోరిందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. చూడాలి మరి, ఎవరో ఒకరు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తే తప్పితే బీసీసీఐ విరాట్ కోహ్లీని కన్సల్ట్ అయిందా, లేదంటే బీసీసీఐ విరాట్ కోహ్లీని ఒప్పించగలదా, లేదా విరాట్ కోహ్లీయే ఇండియన్ నేను ఏ పొజిషన్ లో ఉంచానో వాళ్ళు ఈ పొద్దు ఏ పొజిషన్ కి వచ్చారు, నేను మళ్ళీ టీంలోకి వస్తే తప్పితే ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం గాడిని పడదు అనుకుని ఒకవేళ టెస్ట్ క్రికెట్ లో గనక వస్తే ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది.